అంతర్జాతీయ నిపుణుల బృందం పోలవరానికి చేరుకుంది. బృందంలో అమెరికాకు చెందిన 2, కెనడాకు చెందిన 2 నిపుణులు ఉన్నారు. స్కిల్వే వద్ద మ్యాప్ ద్వారా పనుల పురోగతిని నిపుణులు, ప్రాజెక్టు అధికారులు వివరిస్తున్నారు. 4 రోజుల నిపుణుల బృందం పోలవరంలోని పర్యటించనుంది. అధికారులతో చర్చల అనంతరం నిపుణుల బృందం నివేదిక అందించనుంది. జగన్ ప్రభుత్వ హయాంలో తీసుకున్న తప్పుడు నిర్ణయాల కారణంగా పోలవరంలో ఎంత నష్టం జరిగిందో కూడా చెప్పలేని స్థాయిలో ప్రస్తుత పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో పోలవరంలో ప్రస్తుత పరిస్థితిని అంచనా వేసేందుకు అంతర్జాతీయ నిపుణులను ఏపీ ప్రభుత్వం రంగంలోకి దింపింది. ఈ నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టులోని డయాఫ్రమ్ వాల్, 2 కాపర్ డ్యామ్లు, గైడ్ బండ్లను పరిశీలించనున్న నిపుణుల బృందం ప్రాజెక్ట్ డిజైన్ల నుంచి నేటి పరిస్థితి వరకు సమగ్రంగా అధ్యయనం చేయనుంది. అధికారులతో చర్చల అనంతరం నిపుణుల బృందం పోలవరం ప్రాజెక్టు ప్రస్తుత స్థితిగతులపై సమగ్ర నివేదిక అందించనుంది. అంతర్జాతీయ నిపుణుల బృందం పరిశీలనపై మరింత సమాచారం మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, ఈ పరిశీలన ఎప్పటిలోగా పూర్తవుతుంది? నివేదిక ఎప్పటిలోగా ఇస్తారు? రాంబాబు, సుమిత్ర, ప్రస్తుతం అయితే అమెరికా, కెనడా నుంచి వచ్చిన 4 ఇంజనీరింగ్ నిపుణులు అయితే పోలవరం ప్రాజెక్ట్ ను పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం వాళ్ళు అయితే కాపర్ డ్యామ్ దగ్గర ఉన్నారు. కాపర్ డ్యామ్ దగ్గర ఛానల్ 650 దగ్గర వాళ్ళు ఉన్నారు. ప్రస్తుతం అక్కడి నుంచి అక్కడ ఉన్న పరిస్థితిని, అంటే కాపర్ డ్యామ్ దగ్గర ఉన్న పరిస్థితిని ఆ ఇంజనీరింగ్ పోలవరం అధికారులు అయితే వాళ్ళకి మ్యాప్ల ద్వారా వివరిస్తున్నారు. అదేవిధంగా ఇంతకు ముందే అయితే స్కిల్ ఛానల్ దగ్గర వాళ్ళంతా మొత్తం పరిశీలించారు ప్రాజెక్ట్ ని ఇంజనీరింగ్ నిపుణులు. అక్కడ కూడా పరిస్థితులు మొత్తం మ్యాప్ల ద్వారా, అదేవిధంగా నివేదికల ద్వారా పోలవరం అధికారులు ఇంజనీరింగ్ నిపుణులుగా వివరించారు. ప్రస్తుతం ఇంకా పర్యటన ఇంకా కొనసాగుతుంది. కొద్దిసేపట్లోని కాపర్ డ్యామ్ దగ్గర నుంచి డయాఫ్రమ్ వాళ్ళు, అదేవిధంగా ఎత్తకమ్మ రాకెల్ డ్యామ్ పెద్ద ప్రాంతానికి వీళ్ళు వెళ్తారు. అయితే ప్రస్తుతం కాపర్ డ్యామ్ దగ్గర ఉన్నాయి. కాపర్ డ్యామ్ దగ్గర మొత్తం సమగ్రంగా వివరాలు అయితే తీసుకుంటున్నారు. ఆ ప్రాజెక్ట్ ఎట్లా కట్టారు, అసలు వాటి డిజైన్స్ ఏంటి, అదేవిధంగా అక్కడ ఉన్న రాక్ పద్ధతి ఏంటి, అదేవిధంగా సాయిల్ టెస్ట్ నిర్వహించాలా, టెస్ట్ పద్ధతి ఏంటి, వీటన్నిటికి సంబంధించిన వివరాలు ఇంజనీరింగ్ నిపుణులు అయితే తీసుకుంటున్నారు. వాళ్ళు అడిగిన ప్రతి ప్రశ్నకు, వాళ్ళు అడిగిన ప్రతి డౌట్ కి వీళ్ళు ఖచ్చితంగా క్లియర్ కట్ గా వాళ్ళు పోలవరం అధికారులకు సమాధానం ఇస్తున్నారు. దాంతో వాళ్ళకి కూడా ఒక అవగాహన వచ్చేదానికి, వాళ్ళకి కూడా ఒక అవగాహన ఏర్పడడానికి అయితే ఆస్కారం ఏర్పడింది. వాళ్ళ పర్యటన అయితే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి క్షేత్రస్థాయి పర్యటన అయితే రేపు సాయంత్రం దాకా కొనసాగుతుంది. ఆ తర్వాత 2-3 తారీఖుల్లోనే వాళ్ళు పోలవరంలో ఉండి అధికారులు పూర్తిస్థాయి సమీక్షలు నిర్వహిస్తారు. అన్ని విభాగాలకు సంబంధించిన, అంటే డిజైన్స్, అదేవిధంగా కన్స్ట్రక్షన్, ఇలా రకరకాలుగా వింగ్స్ అధికారులు ఉన్నారు. పోలవరం ప్రాజెక్టు సంబంధించి వాళ్ళందరితో సమగ్రంగా సమీక్షలు జరుపుతారు. ఈ సమీక్షలు పూర్తయిన తర్వాత ఒక నివేదిక తయారు చేస్తారు. అంటే పోలవరం ప్రాజెక్టు పూర్తిస్థాయిలో మళ్ళీ పట్టాలు ఎక్కడానికి, ఆ నిర్మాణానికి తీసుకోవాల్సిన చర్యలు, అదేవిధంగా ఎటువంటి చర్చ చేస్తుంది, వీటన్నింటికి సంబంధించి మళ్ళీ ఈ నిపుణుల కమిటీ ఒక నివేదిక వస్తుంది ఆ రాష్ట్ర ప్రభుత్వానికి. ఆ నివేదిక ఆధారంగానే భవిష్యత్తులో పోలవరం పనులు చేపట్టడానికి అయితే మన రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేస్తుంది. ప్రస్తుతానికి అయితే ఈ నిపుణుల కమిటీ అయితే ఇంకా క్షేత్రస్థాయిలో కొనసాగుతుంది. ఈ రోజు వరకు అయితే సాయంత్రం 5 గంటల వరకు అయితే క్షేత్రస్థాయిలో పర్యటన చేస్తారు. ఆ తర్వాత వాళ్ళు పోలవరానికి బయలుదేరి మళ్ళీ రాజమండ్రి వెళ్ళిపోతారు. మళ్ళీ మార్నింగ్ రాజమండ్రి నుంచి వచ్చి వాళ్ళ పర్యటన కొనసాగిస్తారు. సుమిత్ర. రైట్, థ్యాంక్ యూ.